Yes, sir. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది అందరికీ? Yes, sir. Yes, sir. Yes, sir. Right. Yes, sir. Cherish, read the first statement. Yes, sir. Subject, nouns, and verbs must agree in number. Subject, nouns and verbs must agree in number. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది చూడండి, కింద ఎగ్జాంపుల్ చదివి తల్లి. The baby cries when he is hungry. సో బేబీకి ఇక్కడ క్రైస్ అని ఎందుకు పెట్టాడు చెప్తాను నాకు. బేబీ సింగులర్ కాబట్టి వర్క్ కూడా సింగులర్ అవ్వాలి కదా సార్. వర్బ్ సింగులర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ క్రైకి ఎస్ యాడ్ చేశాడు. సాధారణంగా గుర్తుపెట్టుకోండి, వై తోటి ఎండ్ అయ్యే పదం ఏదైనా సరే ఐఈఎస్ కింద మారుతుంది. సిఆర్వై అన్న పదం ఉంది కదా, దాన్ని క్రైస్ అనేటప్పటికి ఐఈఎస్ యాడ్ చేశాడు. తర్వాత ఎగ్జాంపుల్ చదువు తల్లి. The babies cry when they are hungry. ఇక్కడ దే అన్న పదం కనిపిస్తుందా? Yes, sir. దే అంటే సింగులరా ప్లూరలా? Plural, sir. Plural, sir. దేనికోసం ప్లూరల్ తీసుకున్నాడంటే సబ్జెక్ట్ బేబీస్ అన్నాడు కాబట్టి ఇది ప్లూరల్ కాబట్టి దీనికి సంబంధించిన ప్రొనౌన్ కూడా ప్లూరల్ లో ఉంది. వెర్బ్ ఏదమ్మా చరిష్మా? Cry, sir. క్రై అన్నది వెర్బ్. వెర్బ్ సింగులర్ లో ఉందా ప్లూరల్ లో ఉందా? Plural లో ఉంది సార్. ప్లూరల్ లో ఉంది, దీనికి ఎస్ యాడ్ చేసుకోవాడు. ఓకేనా? రైట్. ఈ కండిషన్ బుక్ లో రాసుకోండి అందరూని. నోట్ బుక్స్ లో ఫస్ట్ కండిషన్ రాసుకోండి. The subject must agree with the verb and verb must agree with the subject. First condition. అందరూ రాయాలండి. The subject must agree with the verb and verb must agree with the subject. బాయ్స్ అండ్ గర్ల్స్ నేను నోట్స్ కూడా చెక్ చేస్తాను తల్లి. సో బీ కేర్ఫుల్ అండ్ రైట్ వెరీ. తర్వాత అమ్మ చరిష్మా హ్యాండ్ రైటింగ్ నీట్ గా లేని వాళ్ళ పేర్లు చెప్పావు. ఎవరి పేర్లు అది? సార్ లక్ష్మీప్రియ అని చెప్పారు సార్. ప్రియా. ఇంకెవరు ఉన్నాయి ఆ టైప్ లో హ్యాండ్ రైటింగ్స్ ఎవరు ఉన్నాయి ఇంకా ఎలాగా? అభిరామ్ సార్. హేమంత్ సార్. హేమంత్. ఇంకెవరు ఉన్నాయి నీట్ గా లేని హ్యాండ్ రైటింగ్స్ ఎవరన్నా? నీట్ గా లేకపోతే మాత్రం మళ్ళీ చెప్తుంది మార్కులు పోతాయి, జాగ్రత్తగా రాసుకోండి. ఫస్ట్ కండిషన్ ఏం చెప్పండి? చరిష్మా ఉన్నావమ్మా? Yes, sir. ఇప్పుడు రాసిన కండిషన్ చదువు తల్లి నాకు. Yes, sir. Subject, nouns and verbs must agree in number. సబ్జెక్ట్ నువ్వు రాసిన కండిషన్ చెప్పు నాకు. నోట్స్ లో రాసిన కండిషన్ నేను ఇప్పుడు చెప్తే రాసిన కండిషన్ చెప్పు నాకు. Yes, sir. Subject singular when subject singular and verb singular. If the subject is plural, the verb should be plural. రాస్తున్నారు అందరూని రన్నింగ్ నోట్స్? Yes, sir. Yes, sir. సుప్రజ, తేజస్వి, Yes, Guys. sir. Yes, sir. కార్తీక్, అభిరామ్ సార్. రన్నింగ్ నోట్స్ రాయాలండి. అందరూ రన్నింగ్ నోట్స్ రాయాలి. సో when the subject is singular, the verb should be singular. When the subject is plural, the verb should be plural. This is called subject and verb agreement and రాయండి. ఆ కింద 2 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. 2 ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న 2 ఎగ్జాంపుల్స్ రాయండి. ఫాస్ట్ గా రాయాలి. గుడ్. కంప్లీట్ అయిందా? Yes, sir. Yes, sir. Good. Let us go to Gayatri. Gayatri will read the second condition. Gayatri చదువు తల్లి. The words that come between the subject, noun and verb do not affect agreement. మళ్ళీ ఒకసారి. The words that come between the subject, noun and verb do not affect agreement. రైట్.
దాన్ని అర్థం చేసుకోవాలి అంటే చూడండి, నేను ఇంకా సింపుల్ గా చెప్తాను. మ్యాచింగ్ నేను చెప్తున్నప్పుడే notes లో రాసేసుకోండి అన్న, ఓకేనా? నేను కండిషన్ చెప్తున్నప్పుడే notes లో రాసుకోండి. నేను ఇదిగో నా పేపర్ మీద కనిపిస్తుందా మీకు? మ్యాచింగ్ ద verb with the nearest subject is wrong. జాగ్రత్తగా చూడండి. మ్యాచింగ్ ద verb with the nearest subject is wrong. ఈ కండిషన్ సెకండ్ కండిషన్ రాసేసుకుంటే కనుక చెప్పండి నాకు ఒకసారి, అయిపోయిందని చెప్పండి. Yes, sir. Yes, sir. గుడ్. నౌ షల్ వి గో టు ఎన్ ఎగ్జాంపుల్. నన్ను ఎగ్జాంపుల్ అర్థం అవ్వకపోతే గనక నాకు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తో చెప్పండి అని అడగండి, నేను ఇంకొక ఎగ్జాంపుల్ తో చెప్తాను. అంతే మాత్రం అర్థమైందని మాత్రం నాతో అబద్ధం చెప్పొద్దు, ఓకేనా? బికాస్ గ్రామర్ లో ఒక్క మార్కు కూడా పోవడానికి ఆస్కారం లేదు, ఒక్క మార్కు కూడా పోకూడదు, రైట్? షల్ వి గో టు ఎన్ ఎగ్జాంపుల్. Yes, sir. చూడండి, రోజెస్ డాష్ రెడ్ అన్నాను. ఈజా ఆరా? R, sir. R, sir. R, sir. ఎందువల్ల? ఇది ప్లూరల్ కాబట్టి వర్బ్ ప్లూరల్ అయింది. ఇప్పుడు దీనికి నేను గనక ముందు ఏదైనా వర్డ్స్ పెట్టాను అనుకోండి, ఎలాగ చూడండి, ది బంచ్ ఆఫ్ రోజెస్ డాష్ రెడ్ అన్నాను అంటే వెర్బ్కి దగ్గరగా ఉన్న సబ్జెక్టు ఇంకో సబ్జెక్టు ఉంటే గనక వెర్బ్ని ఎప్పుడు కూడా దేనితో మ్యాచ్ చేయమంటాడు? ఫస్ట్ సబ్జెక్ట్ తోటి మ్యాచ్ చేయాలి తప్ప దీంతో మ్యాచ్ చేయకూడదు. ఇప్పుడు ది బంచ్ ఆఫ్ రోజెస్ డాష్ రెడ్ అన్నాను, ఈజ్ రెడ్ అవుద్దా ఆర్ రెడ్ అవుద్దా? Is, sir. ఎందువల్ల అంటే వెర్బ్ని బంచ్ తోటి మనం మ్యాచ్ చేయాలి. సో మెయిన్ సబ్జెక్ట్ పక్కన ఎలాంటి పదాలు వచ్చినా కూడా దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఈ కండిషన్ అర్థమైంది అందరికీ? Yes, sir. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మ్యాథ్స్ అండ్ పాలిటిక్స్ ఎన్ని సబ్జెక్టులు అండి? మ్యాథ్స్ అండ్ పాలిటిక్స్ డాష్ బోరింగ్ అన్నాను. ఈజ్ బోరింగా ఆర్ బోరింగా? R, sir. సో రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండిటికి సంబంధించిన వెర్బ్ ప్లూరల్ లో ఉండాలి కాబట్టి ఆర్. అదే గనక నేను ఇక్కడ ది స్టడీ ఆఫ్ అని పెట్టాను అనుకుందాం, ముందు ఏం పెట్టాను నేను? ది స్టడీ ఆఫ్ మ్యాథ్స్ అండ్ పాలిటిక్స్ అనేటప్పటికి వెర్బ్ని మ్యాథ్స్ అండ్ పాలిటిక్స్ తోటి కాకుండా దేనితో మ్యాచ్ చేయాలంటే స్టడీ తోటి మ్యాచ్ చేయాలి. స్టడీ అంటే సింగులరా ప్లూరలా? Singular, sir. Singular, sir. సింగులర్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెర్బ్ ఏమవుతుంది అంటే ఈజ్ అయిపోతుంది. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రెడీయా? Yes, sir. Yes, sir. ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి. ద గర్ల్, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? Girl, sir. Girl, sir. హూ ఈజ్ వేరింగ్ గ్రీన్ డ్రెస్ who is wearing green dress and a Titan watch dash my cousin అన్నాను. దీంట్లో సబ్జెక్ట్స్ ఏంటో చెప్పండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? గర్ల్. Girl, sir. Girl. సబ్జెక్ట్ ఏంటి? గ్రీన్ డ్రెస్. dress. Green dress. థర్డ్ సబ్జెక్ట్ ఏంటి? Titan Titan watch. watch. యాక్చువల్లీ మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, సెకండ్ సబ్జెక్ట్ ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఈజా ఆరా అని అడిగాను.
సో మనం ఈ వర్బ్ ని దేనితో మ్యాచ్ చేయాలి? టైటన్ వాచ్, గ్రీన్ డ్రెస్, గర్ల్ తోటి మ్యాచ్ చేయాలా? Girl. Girl, sir. గర్ల్ తోటి మ్యాచ్ చేయాలి కాబట్టి మనకి పక్కన గ్రీన్ డ్రెస్ ఉన్నా, టైటన్ వాచ్ ఉన్నా, రెడ్ చెప్పల్స్ ఉన్నా, ఇంక ఏ డ్రెస్ ఏ ఉన్నా కూడా వాటితోటి మనం పట్టించుకోకుండా వర్బ్ ని ఏం చేస్తామంటే మెయిన్ సబ్జెక్ట్ తోటి మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ గర్ల్ సింగులరా ప్లూరలా? Singular, Singular, sir. singular, sir. అవుతుందా ఆర్ అవుతుందా? Is. Is, sir. Is, sir. ఈజ్ అవుతుంది. అమ్మ చరీష్, గాయత్రి, లెట్ us go to the example. ఎగ్జాంపుల్ చదువు. The boy who is wearing black jeans is my best friend. సో ఈజ్ దేనితో మ్యాచ్ చేసాము? Boy, Boy. to sir. బాయ్ తోటి మ్యాచ్ చేసాము. కింద వాక్యం చదువు తల్లి. The boys who are standing in this line are my students. జాగ్రత్తగా చూసారా? ద బాయ్స్ అనగాడు, అక్కడ వెంటనే ఇక్కడ ఆర్ అయిపోయింది. అప్పుడు వెర్బ్ కూడా దేనితో మ్యాచ్ అయింది? ఇక్కడ బాయ్స్ తోటి మ్యాచ్ అయింది. ఈ కండిషన్ అందరికీ అర్థమైందా? Yes, Yes, sir. గుడ్. లెట్ us go to థర్డ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఎవరు చదువుతారంటే ఐ గో విత్ సుప్రజ. Prepositional phrases between the subject and verb usually do not affect agreement. సో ఈ కండిషన్ అర్థం చేసుకో, ఆ కండిషన్ తర్వాత నోట్స్ లో రాసుకోండి అన్న. థర్డ్ పాయింట్ రాస్తున్నారా నోట్స్ లో? Yes, sir. రైట్. ఏమంటున్నాడు చూడండి. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, ఫాస్ట్ గా రాయాలి మీరు. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ between the subject and verb, prepositional phrases between the subject and verb do not affect the agreement. Prepositional phrases between the subject and verb do not affect the agreement. Prepositional phrases between the subject and verb do not affect the agreement. అయిపోయిందా రాయడం అందరూ దీన్ని? Yes, sir. Yes, sir. Prepositional phrases between the subject and verb do not affect the agreement. Now ఆ కండిషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఏంటో చూద్దాం. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రేజ్ అంటే తెలుసు కదండి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఇన్కంప్లీట్ మీనింగ్ అంటాడు. అంటే వాటికి అర్థం ఉండకూడదు. అర్థం లేని వాటిని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫ్రేజ్ అంటాం. సో అవి ఒక ప్రిపోజిషన్ తోటి స్టార్ట్ అవుతాయి అంట. ఓకేనా? ప్రిపోజిషన్ ఉంటది, ప్రిపోజిషన్ పక్కన అర్థం లేని కొన్ని పదాలు ఉండాలి. దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాం. సుప్రజ, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే అర్థమైందా? Yes, sir. ఒక ప్రిపోజిషన్ ఉంటది, ప్రిపోజిషన్ పక్కన ఇన్కంప్లీట్ మీనింగ్స్ వచ్చే వర్డ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి. ఇదేంటిది? నౌన్. అవునా కదా? Yes, sir. ఇప్పుడు దీని పక్కన నేను ఒక ప్రిపోజిషన్ పెడుతున్నాను చూడండి. అదిగో, ఆన్ ది వాల్ ఈస్ డెడ్ అన్నాను. ఇప్పుడు నౌన్ ఉంటది, నౌన్ పక్కన ఒక ప్రిపోజిషన్ ఉంటది, ప్రిపోజిషన్ పక్కన ఒక ఇన్కంప్లీట్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ఉంటాయి. అలాంటి వాటిని ప్రిపోజిషన్ ఫ్రేజ్ అంటాం. సో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎక్కడన్నా వస్తే గనక ఈ ప్రిపోజిషన్ తోటి వచ్చిన వర్డ్ సబ్జెక్ట్స్ ఏవి కూడా మన సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ని ఎఫెక్ట్ చేయవు అంటున్నాడు. అంటే క్యాట్ ఈజ్ డెడ్, క్యాట్ ఆన్ ది వాల్ ఆర్ డెడ్? Is, sir. Is, sir. సో ప్రిపోజిషన్ ఫ్రేజ్ అంటే అర్థమైంది కదా, ఒక ప్రిపోజిషన్ ఉంటది, పక్కన ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంటది. ఎగ్జాంపుల్కి వెళ్దాం చూడండి. ఎగ్జాంపుల్ చదివి తల్లి. The colors of the rainbow are beautiful. ఆర్ దేనితో మ్యాచ్ అయింది? The colors, sir. కలర్స్ సింగులరా ప్లూరలా? Plural, sir.
సో వెర్బ్ ప్లూరల్ అయిందా లేదా? Yes, sir. సో ది కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. తర్వాత ఎగ్జాంపుల్ చదువుతుంది. The color of these walls is dull. ద కలర్ ఆఫ్ దీస్ వాల్స్ ఈజ్ డల్. వెర్బ్ సింగులర్ గా ఉందా ప్లూరల్ గా ఉందా? Singular gun, sir. దేంతో మ్యాచ్ అయింది? The color, sir. కలర్ సింగులర్ ప్లూరల్? Singular, sir. సో ది కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. అభిరామ్ అర్థమైందా కండిషన్? Yes, sir. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ మధ్యలో సబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్యలో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ పెడితే మాత్రము ఈ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ని ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు అంటున్నాడు. రైట్, గుడ్. నౌ లెట్ us go to next condition. Next condition Karthik will read. If one of the words each, every, or no comes before the subject noun, the verb is singular. If one of the words each, every, or no comes before the subject noun, the verb is singular. దాన్ని ఇంకా సింప్లిఫైడ్ గా చెప్తాను. కండిషన్ 4 రాసుకోండి. When subject is preceded by each or every, the verb is singular. కండిషన్ ఫాస్ట్ గా రాయాలి మీరు. When the subject is preceded by each or every, the verb is singular. Yes, sir. When the subject is అయిపోయిందా రాయడం? Yes, sir. Yes, sir. When the subject is preceded by each or every, the verb is singular. Example చూద్దాం చూడండి. Boys dash coming home అన్నాను. ఈజ్ ఆరా? R, sir. R, sir. ఎందువల్ల ఆరైందమ్మా? Subject plural, sir. సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ ప్లూరల్ అయింది. Verb. వెర్బ్ ప్లూరల్ అయింది కదా. Yes, sir. Yes, sir. కానీ దీని ముందు కనుక నేను ఈచ్ గానీ ఎవ్రీ గానీ పెట్టాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ది బాయ్స్ అన్నాను అనుకుందాం. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ డాష్ కమింగ్ హోమ్ అంటే ఇప్పుడు వెర్బ్ సింగులర్ అవ్వాలా ప్లూరల్ అవ్వాలా? Singular, sir. Singular, sir. ఎందువల్ల సింగులర్ అవ్వాలి? ఈచ్ అన్న పదం ఉంది కాబట్టి. అర్థమైందండి? Yes, Yes, sir. sir. Yes, sir. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఎవ్రీ కంట్రీ ఈజ్ ఆర్ ఫైటింగ్ COVID-19 అన్నాను. ఈజ్ అవుతుందా ఆర్ అవుతుందా? Yes, sir. Yes, sir. Yes, sir. ఎందువల్ల ఈజ్ అవ్వాలి? Every వచ్చింది. Every Every వచ్చింది వచ్చింది, కదా, sir. sir. ఎవ్రీ గాని ఈచ్ అన్న పదం ఎక్కడ కనిపించినా వెర్బ్ సింగులర్ అవ్వాలి. అర్థమైందా? వెర్బ్ సింగులర్ అవ్వడానికి ఇంకొక ఈ 2 ఎగ్జాంపుల్స్ రాసుకున్నారా? Yes, sir. Gayatri, Sir. look at the second example. Yes, sir. Yeah, read the second example. Every country dash COVID-19 fight or fights. Yeah, what is the Every right? Fights, sir. Yes ఉందా లేదా? No, sir. Yes లేదా? No, sir. వెర్బ్ కి ఎస్ తీసేస్తే ఏమవుతుంది? S ఉంది సార్. వెర్బ్ కి ఎస్ తీసేస్తే ఏమవుద్ది చెప్పు నాకు. వెర్బ్ కి S తీసేస్తే ప్లూరల్ అవుతుంది సార్. మరి ఇక్కడ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? ప్లూరల్ సార్. ఎవ్రీ కంట్రీ అన్నానా ఎవ్రీ కంట్రీస్ అన్నానా? కంట్రీ సార్. సింగులరా ప్లూరలా? సింగులర్ సార్. సో వెర్బ్ ఎలా ఉండాలి? సింగులర్ సార్. వెర్బ్ సింగులర్ చేయాలంటే ఏం చేయాలి? S యాడ్ చేయాలి సార్.
సో ఇప్పుడు ఫైటా ఫైట్సా? Fights, sir. ఎస్ ఉంటది. ఏంటమ్మా? Yes, sir. రైట్. దాని కింద ఒక చిన్న నోట్ పెట్టుకోండి. పెట్టారా? నోట్ పెట్టారా? Yes, sir. నోట్ ఏమంటాడంటే ఎవ్రీ గాని ఈచ్ గాని ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సింగులర్ సబ్జెక్ట్. ఎవ్రీ గాని ఈచ్ గాని అన్న పదం పక్కన పెట్టి పక్కన నౌన్ రాయాలంటే నౌన్ ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా సింగులర్ గానే ఉండాలి. అంటే ఎవ్రీ గర్ల్స్ అనగలనా నేను? No, No, ఎవ్రీ sir. గర్ల్ అనాలి తప్ప ఎవ్రీ గర్ల్స్ అనకూడదు. బికాస్ ఎవ్రీ అన్న పదం పక్కన నేను ఎప్పుడు కూడా ప్లూరల్ సబ్జెక్ట్ పెట్టకూడదు, సింగులర్ సబ్జెక్ట్ పెట్టాలి. నేను ఈచ్ బాయ్ అనాలా, ఈచ్ బాయ్స్ అనాలా? Boys, sir. Boys, sir. ఈచ్ బాయ్ అనాలి తప్ప ఈచ్ బాయ్స్ అనకూడదు. ఒకవేళ కనుక నేను బాయ్స్ పక్కన ప్లూరల్ సబ్జెక్ట్ పెట్టాలంటే మాత్రం మధ్యలో ఆఫ్ ఉంటుందండి. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఈ కండిషన్ అర్థం అవడం వల్ల ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్పండి ఒకసారి నాకు. కార్తీక్, అర్థమైంది సార్. చంద్రరావు, అర్థమైంది సార్. తేజస్వి, Yes, sir. అర్థమైందా తేజస్వి? Yes, sir. సో నీ సొంత మాటల్లో ఈ కండిషన్ చెప్పినాను నాకు ఒకసారి. ఈచ్ ఎవ్రీ అని వాడిన సెంటెన్స్ లో Ah. ఎప్పుడు సింగులరే వాడాలి సార్. వర్బ్ Okay. సింగులర్ ఫామ్ లోనే ఉండాలి సార్. ప్లూరల్ వాడుకోలేమా ఈచ్ ఎవ్రీ తోటి? వాడచ్చు సార్. ఆఫ్ ది పెడితే వాడచ్చు సార్. పక్కన ఆఫ్ ఉంటే గనక వాడచ్చు. చరిష్మా అర్థమైందా తల్లి? Yes, sir. నీకు అర్థమైంది నీ సొంత మాటలో చెప్పు నాకు ఒకసారి అందరికి, క్లాస్ అందరికి. Yes, sir. Each కానీ every కానీ word వస్తే verb singular లో ఉండాలి సార్. ఓకే, ఒకవేళ ఆఫ్ పెడితే verb plural చేయొచ్చు సార్. అదిగో 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 మళ్ళీ తప్పైపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా విను చరిష్మా. Yes, చూడే, sir. ఈచ్ గాని ఎవ్రీ గాని ఎప్పుడు వాడిన స్టేట్మెంట్ లో వర్బ్ సింగులర్ గానే ఉండాలి. ఇది మార్చడానికి వీల్లేదు. Yes, sir. అర్థమైందా? Subject plural అవ్వాలి సార్. ఈచ్ గాని ఎవ్రీ గాని ఎప్పుడు వాడినా స్టేట్మెంట్ లో వర్బ్ ఎప్పుడు సింగులర్ గానే ఉంటది. ఇదిగో ఈచ్ గాని ఎవ్రీ గాని ఎప్పుడు వాడినా దాని పక్కన గనక సబ్జెక్ట్ పెడితే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సింగులర్ గానే ఉండాలి, వర్బ్ కూడా సింగులర్ గానే ఉంటది. అదిగో ఈచ్ బాయ్ డాష్ డూయింగ్ హోంవర్క్ అన్నాను. ఈజా ఆరా? Is sir. అదిగో ఈచ్ వచ్చింది కాబట్టి పక్కన బాయే ఉండాలి కాబట్టి వర్బ్ కూడా సింగులర్ గానే ఉంటది. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు నేను ఇక్కడ బాయ్ని బాయ్స్ చేసుకోగలనా? Yes, sir. ముందు చేసుకోవాలి. off పెట్టు. ఇక్కడ నేను బాయ్స్ అనేది చేసుకోవచ్చు, చేయాలంటే మాత్రం ఆఫ్ పెట్టాలి. ఇక్కడ బాయ్స్ చేసినంత మాత్రాన వర్బ్ ప్లూరల్ అవుతుందా సింగులర్ అవుతుందా? Singular sir. సింగులర్ గానే ఉంటది. అర్థమైందా కరిష్మా? Yes, sir. మళ్ళీ చెప్పు ఇప్పుడు నాకు. ఈచ్ కానీ ఎవ్రీ కానీ వర్డ్ వస్తే verb singular ఉండాలి సార్. ఓకే, ఒకవేళ నౌన్ సబ్జెక్ట్ ముందు ఆఫ్ పెడితే అప్పుడు సబ్జెక్ట్ కి ఎస్ యాడ్ చేయొచ్చు సార్. కానీ వర్బ్ మట్టుకి సింగులర్ లోనే ఉండాలి సార్. మాత్రం సింగులర్ లోనే ఉండాలి. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. అందరికి అర్థమైందా? చంద్రరావు అర్థమైందా? అభిరామ్ అర్థమైందా? Yes, sir. గుడ్.
Now let us go to next condition. Next condition మనకి కార్తిక్ చదువుతాడు. If two subject nouns are joined by and, they typically require a plural verb form. ఇది అందరికీ తెలిసిందే. రాసుకోండి, కండిషన్ రాసుకోండి. కండిషన్ నెంబర్ ఎంతమ్మా గాయత్రి? 5, sir. రైట్. కండిషన్ నెంబర్ 5. Two subjects joined by and require plural verb. Two subjects joined by and require plural verb. Yes, sir. రాశారు అందరూని? ఎస్ సార్. ఎస్ సార్. ఎగ్జాంపుల్ చూద్దామా? Yes, sir. Ram and Shyam dash good friends. Is Ara. Are, sir. ఆర్ సార్. ఎందువల్ల ఆరైంది? ఎందువల్ల ఆరైంది? అక్కడ రామ్ అండ్ శ్యామ్ అని ఇచ్చారు కదా సార్. రామ్ అండ్ శ్యామ్ వచ్చారు కాబట్టి ఆరైంది. ఎగ్జాంపుల్ చూడండి. ఇంకోటి, రామ్ అండ్ శ్యామ్ డాష్ చాక్లెట్ అన్నాను. ఈట్సా? ఈట్ సార్. ఎస్ ఉందా లేదా? లేదు సార్. లేదు సార్. ఎందువల్ల ఎస్ లేదు? అక్కడ ప్లూరల్ సార్. వర్బ్ ప్లూరల్ కావాలి. వర్బ్ ప్లూరల్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్ రిమూవ్ చేయాలి సార్. ఎస్ రిమూవ్ చేయాలి. కండిషన్ అందరికి అర్థమైందా? ఎస్ ఎస్ సార్. 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 అర్థం అవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకాని? సుప్రజ, సార్. ఈ కండిషన్ అర్థమైందా? ఎస్ సార్. కండిషన్ చెప్తే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఓకే సార్. ఒక 2 సబ్జెక్ట్స్ కనుక ఎండ్ తో జాయిన్ అయితే సార్ అక్కడ వర్బ్ ప్లూరల్ లో వస్తుంది సార్. వర్బ్ ప్లూరల్ రావాలి. ఓకే. ఎస్ సార్. వర్బ్ ప్లూరల్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్ అనేది రిమూవ్ చేయాలి సార్. ఎస్ అనేది రిమూవ్ చేయాలి. గుడ్. నౌ లెట్ us go to నెక్స్ట్ కండిషన్స్. కండిషన్ నెంబర్ ఎంత చరిష్మా? 6 సార్. కండిషన్ నెంబర్ 6. కండిషన్ నెంబర్ 6 చదువు తల్లి. Yes, sir. But the verb is singular if the two subjects nouns are separated by and refers to same person or thing. ఓకే. కండిషన్ రాసుకోండి. 2 subjects joined by and if refer to single person or single unit or practically synonymous రాస్తున్నారా అందరూని? Yes, sir. ఎస్ సార్. 2 subjects joined by and refer to a single person, single unit or practically synonymous. The verb should be singular అంటాడు. వర్బ్ ఎలా ఉండాలంట? సింగులర్ గా ఉండాలి అంటాడు. కింద నోట్ రాసుకోండి ఒకటి. if refer to a single person, if refer to a single person, only one article
is used. If referred to a single person, only one article is used. If referred to a single person, only one article is కన్నా should పెట్టుకోండి ఇక్కడ. If referred to a single person, only one article should be used. Example చూద్దాం. A great poet, రాశారు అందరూని? Yes, sir. Yes, sir. Right. A great poet and a scholar dash dead అన్నాను. ఈజ్ డెడ్ ఆర్ డెడ్? Yes, sir. ఎందువల్ల ఈజ్ అయింది? అక్కడ 2 సెంటెన్స్ ఒక పర్సన్ నే చెప్తున్నారు సార్. అదిగో ఏ పోయిట్ ఎవడంట? ఈడు. స్కాలర్ ఎవడు? స్కాలర్ కూడా వీడే అంట. ఇప్పుడు స్కాలర్ ని సెపరేట్ చేయాలి అనుకో, నేను పక్కన ఇక్కడ 2 ఏ వాడాలి. అర్థమైందా మీకు? Yes, sir. Yes, sir. ఏ గ్రేట్ పోయట్ అండ్ ఏ గ్రేట్ ఏ స్కాలర్ అన్నాను అనుకో, అప్పుడు ఆర్ అవుతుంది. ఇక్కడ ఏ వాడలేదు కదా. ఏ వాడినందువల్ల పోయట్ ఎవడు? ఈడు. స్కాలర్ ఎవడు? వాడు కూడా వీడే. ఇదిగో సింగులర్ కాబట్టి ఈజ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అన్నాను. ద కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డాష్ కమింగ్ అన్నాను. ఈజ్ కమింగా ఆర్ కమింగా? Is coming. Is coming. ఎందువల్ల ఈజ్ అవ్వాలి? కలెక్టర్ ని మెజిస్ట్రేట్ అని కూడా అంటారు కాబట్టి సార్, ఒక పర్సన్ ని అది చూపిస్తుంది. ఆహా, మెజిస్ట్రేట్ తీసేసి ఎంఆర్ఓ పెడితే ఇక్కడ సార్ అక్కడ ఆర్టికల్ ఒకటే ఆర్టికల్ ఒక్కటే వాడాం కాబట్టి కలెక్టర్ ఎవడు? ఈడు. ఎంఆర్ఓ ఎవడు? ఎంఆర్ఓ కూడా ఈడే. ఈయన్ని ఎంఆర్ఓని సెపరేట్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఇక్కడ ది వాడుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. Yes, sir. అమ్మ అందరికీ అర్థమైంది అది? Yes, Yes, sir. sir. మనం ఎన్ని కండిషన్స్ మాట్లాడుకున్నాం? 6, sir. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. గాయత్రి 2 ఎగ్జాంపుల్స్ చదువు. Bread and butter is my favorite snack. My best. Sir, ఎందువల్ల ఈజ్ అయింది ఇక్కడ? అక్కడ టూ వర్బ్స్ ఉన్నాయి సార్, కానీ ఆర్టికల్ డిఫరెన్షియేట్ చేయలేదు సార్. కాదు తల్లి, బ్రెడ్ తోటి ఎప్పుడు బటరే తింటాం కాబట్టి బ్రెడ్ అండ్ బటర్ ఈజే అంటాం. చూడు, రైస్ అండ్ కర్డ్ డాష్ మై ఫేవరెట్ అన్నాను. రైస్ అండ్ కర్డ్ బదులు ఫిష్ వాడుకుందాంలే. డాష్ మై ఫేవరెట్ ఈజా ఆరా? ఈజ్ సార్. ఎవరో ఆన్సర్ చెప్పింది నాకు. గాయత్రి ఎవరు? సార్. గాయత్రి చెప్పు, ఇక్కడ ఈజా ఆరా? ఈజ్ సార్. ఈజే కదా. ఎందువల్ల? రైస్ తోటి చేపల కూర తోటి రైస్ కలుపుకునే తింటాం కాబట్టి ఎప్పుడు కూడా ఈ రెండింటిని సింగిల్ యూనిట్ కింద తీసుకుంటాం తల్లి. ఎస్ సార్. అర్థమైందా? సో ఇక్కడ రైస్ అండ్ ఫిష్, బ్రెడ్ అండ్ బటర్. బ్రెడ్ తోటి ఎప్పుడు కూడా బటర్ వాడతాం. లేదు బటర్ కాదు సార్ నేను జామ్ వాడతాను సార్ అంటే వాడుకో, అది వేరే విషయం. బట్ బ్రెడ్ అండ్ బటర్ ఈజీ అవుతుంది, రైస్ అండ్ ఫిష్ ఈజీ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. సెకండ్ సెంటెన్స్ చెప్తాలి, చదువు. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ హ్యాస్ కమ్. ఎందువల్ల హ్యాజ్ అయింది ఇక్కడ? ఎంతో డిఫరెన్షియేట్ చేశారు సార్. చేసి ఇక్కడ ఎంతో హ్యాజ్ సింగులరా ప్లూరలా? సింగులర్ సార్. ఎందువల్ల సింగులర్ వాడావు? ఇక్కడ 2 ఉన్నాయి కదా, బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ ఉన్నాయి కదా, అయినప్పటికీ హ్యాజ్ ఎందుకు అంటున్నాడు? సేమ్ పర్సన్ అవుతుంది కాబట్టి సార్. వాడే బెస్ట్ ఫ్రెండ్, వాడే కొలీగ్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ అవుతుంది. అర్థమైంది నేను అందరికీ? Yes, sir. Yes, sir.
రైట్, దీని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ రేపు క్లాస్ లో చూద్దాము. అమ్మ చరిష్మా, యూ ప్లీజ్ జస్ట్ చెక్ ద నోట్స్ అండ్ అప్డేట్ మీ విత్ ద నోట్స్. ఓకేనా? ఓకే సార్. అభిరామ్, సార్ నోట్స్ అప్డేట్ చేయాలి, నాకు నోట్స్ చూపించాలి. ఓకేనా? ఎస్ సార్. దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. థ్యాంక్ యూ సార్. చెప్తున్నా, థ్యాంక్ యూ సార్. రన్నింగ్ నోట్స్ లో రాయాలా సార్ లేకపోతే నోట్స్ లో రాయాలా సార్? రన్నింగ్ నోట్స్ కదమ్మా, ఇంగ్లీష్ గ్రామర్ కి సెపరేట్ గా నోట్స్ ఉండాలి. ఆ నోట్స్ లో ఆర్టికల్స్ అండ్ సబ్జెక్ట్ వర్బ్ సెపరేట్ గా పెట్టుకోండి తల్లి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఈ 6 ఆర్టికల్స్ నోట్స్ లో రాసాం సార్. ఏనా సేమ్ నోట్స్ లో రాసాం సార్. సేమ్ గ్రామర్ కి ఇక్కడి నుంచి సెపరేట్ గా ఒకటి పెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. సేమ్ Sir, నోట్స్ ఇలా- రాసుకుంటారా? అందులోనే రాసుకుంటారా? ఎస్ సార్. ఓకే, రాసుకోండి, అందులోనే Sir. రాసుకోండి. సార్ చెప్తున్నాను. ఈ రన్నింగ్ నోట్స్ గ్రామర్ బుక్ లో రాసుకోవచ్చా సార్? ఈ రన్నింగ్ నోట్స్ గ్రామర్ బుక్ లో రాసుకోండి, బాగుంటుంది. ఓకే సార్. ఓకే తల్లి, హ్యావ్ ఎ Okay, నైస్ డే. sir. బాయ్ నాన్న. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ తల్లి.